డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం మణిమంజరి సిరీస్లో ఉన్నాం కదా, చాలా చాలా బాగుందండి. బాగుంటుంది, కంటిన్యూ చేద్దాం. ఈ చంద్రకేతు లాటరాజైన చంద్రకేతువుతోటి స్నేహం కలిసిన కీర్తిమతి మళ్ళీ మహారాణి దగ్గరికి బయలుదేరింది, మణిమంజరి దగ్గరికి. అంతఃపురం లోపలికి వచ్చేసరికి మణి ఇది వచ్చింది అని చెప్పారు. వెళ్ళిపోయింది కదే, మళ్ళీ ఎందుకు వచ్చింది అని అడిగింది రాజముఖి. రాణిగారు మణిమంజరి చాలా మృదు స్వభావి. పోనీలేవే పాపం, వాళ్ళు ఏదో కోపం వచ్చి వెళ్ళిపోయింది, నువ్వేదో గొప్ప తను తక్కువ అనుకుని రమ్మనండి దాన్ని రమ్మనండి అనగానే పరిగెత్తుకుంటూ ఈ కీర్తిమతి లోపలికి వచ్చి కాళ్ళ మీద పడి కాళ్ళని కావలిచ్చుకుని, అమ్మ నన్ను క్షమించు, నా తప్పుగాయి, మళ్ళీ నేను నీ దగ్గర ఉంటాను. నీ దగ్గర నుంచి వెళ్ళానా నా కడుపు నిండా అన్నం లేదు, కట్టుకోవడానికి మంచి చీర లేదు, ఏమీ లేదు నా దగ్గర. నేను ఉండలేకపోయాను, బయట నీ పాదాలు వదిలిపెట్టి ఉండలేకపోయా. ఈ సుఖం ఎక్కడైనా వస్తుందా? రాజభవనంలో ఉన్న సౌఖ్యం ఎక్కడైనా వస్తుందా? నాకు బుద్ధి వచ్చింది. నీకు ఎవరి మీద ప్రీతిగా ఉంటే వాళ్ళతో నువ్వు ప్రీతిగా ఉందువు, కానీ నన్ను కూడా చూస్తే చాలు, నాకు నన్నే చూడమని నేను అడగను అనేసరికల్లా ఈవిడ పోనీలే పాపం అని దాని దగ్గరికి తీసుకుని, పోనీలేవే ఉండు నా దగ్గర రాజముఖి, మీ ఇద్దరు అక్కా చెల్లికి మళ్ళీ ఉండాలే అని చెప్పింది. ఆ రాజముఖికి ఎందుకో ఈ అమ్మాయి వచ్చిన ఆ సమయమే నచ్చల. ఎందుకు వచ్చింది? ఎన్ని మాటలు మాట్లాడింది ఆ రోజు. నన్ను తిట్టడం కాకుండా మహారాణిని కూడా తిట్టిందే, తూలనాడింది. తిట్టు కాదది, తూలనాడటం, తక్కువ చేసి మాట్లాడటం. ఏ మొహం పెట్టుకొచ్చింది? దీని ఒరిజినల్ సహజమైన లక్షణం ప్రకారం అయితే ఇది ఇప్పట్లో రాకూడదు. జరిగిందంతా అందరూ మర్చిపోయాక రావాలి. 10 రోజులు తిరగకుండా ఎందుకు వచ్చేసింది? ఏదో ఉన్నది అని అనిపించింది. ఆమె రావటం ఈమెకి నచ్చలేదు, కానీ నేనెవరితిని అట్లా అనడానికి అనుకోవడానికి అని మహారాణి చెప్పింది. కాబట్టి అట్లాగే నాకు ఎప్పుడూ కీర్తిమతి అంటే నాకు తేడా లేదు, మీరు ఎలా చెప్తే అట్లాగే, మీకు ఏది ఇష్టమైంది ఏది మీరు చేర్చుకోదలుచుకుంటే అలాగే చేర్చుకోండి. ఆ రోజు నుంచి బాగానే ఉన్నారు. 4 రోజులు 5 రోజులు గడిచినాయి. ఒకళ్ళు జడేసేవాళ్ళు, ఇంకోళ్ళు పువ్వులు పెట్టేవాళ్ళు, పిల్లల్ని ఎత్తుకునేవాళ్ళు, ఒకళ్ళు ఇట్లా జరిగింది. ఈవిడ 5 రోజులకో ఏమో మళ్ళీ ఆవిడకి ఏదో పీడకలు వస్తుంది. కళ వచ్చింది నాకు అని చెప్పేసరికల్లా ఈవిడ అమ్మాయి ఏమంది, రాజముఖి అమ్మ దిగులు పడబోక, తరచూ పీడకలు ఎందుకు వస్తున్నాయో, ఒంట్లో నీకు ఆరోగ్యం లేనట్టుంది, ఒక పని చేద్దాం, మనం అమ్మవారి దేవస్థానానికి వెళ్ళొద్దాం, పద దేవాలయానికి వెళ్దామని ఆ మంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు, భానుమంతుడికి కబురు చేశారు. మహారాణి దేవాలయ దర్శనం చేస్తుందంటే రథం ఏర్పాటైంది. వీళ్ళందరికీ కావాలి, అంతఃపుర స్త్రీలంతా వెళ్తారుగా, వాళ్ళందరికీ ఏర్పాట్లు అన్నీ అయినాయి. అందరూ బయలుదేరే టైంకి ఈ కీర్తిమతి దొరికిందిరా అవకాశం అనుకుని పొద్దున్న నుంచి ఎంత తలనొప్పోనమ్మా, చాలా తలకాయ బద్దలైపోతుంది. మధ్యాహ్నం కూడా నేను గుప్పెడే అన్నం తిన్నాను, కావాలంటే దీన్ని అడుగు, అన్నం తినబుద్ధి కాలేదు. దానికి ఎందుకు తినబుద్ధి కాలా, ఎట్లా ఈ పని సానుకూల పడుతుందా, ఎలా వీళ్ళని మోసపుచ్చాలా అని చూస్తోంది. ఈ కీర్తిమతి రాగానే ఆవిడ అంతఃపురపు తాళాలు దానికి అప్పచెప్పింది. రాణిగారు ముందు నుంచి అదే పద్ధతి, మళ్ళీ అప్పచెప్పేశారు. తాళాలు దాని దగ్గరే ఉన్నాయి, అమ్మాయి దగ్గర ఉన్నాయి. నేను గుడికి రాలేను, నాకు తలనొప్పిగా ఉంది, అస్సలు అన్నం కూడా సహించట్లేదు, నాకు ఎంత తలనొప్పో అని చెప్పి పేరు నెయ్యి రాసుకున్నానని పేరు నెయ్యి రాసుకుని మొహం జిడ్డు మొహంగా కనపడింది. నువ్వు ఎంత మామూలుగా ఉన్నా కూడా మనం మొహానికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకున్నామంటే మరుక్షణం మన మొహం జబ్బు మొహంగా కనపడుతుంది. అవును, ఈ జబ్బు మొహంగా కనపడేసరికల్లా అయ్యో అంత ఇదిగా ఉంటే పడుకోవే, కాస్త కొన్ని గంటలు నిద్రపోతే నీకు అది సమం తీరుతుంది, ఎవరైనా చందనం పట్టేస్తారు వేయించుకో అని మేము వెళ్ళొస్తాం గుడికని వీళ్ళు గుడికి బయలుదేరారు. అందరూ గుళ్ళోకి వెళ్ళిపోయారు. అంటే అమ్మగారితో మహారాణి మణిమంజరితో ఉండే జనమంతా గుళ్ళోకి వెళ్ళిపోయారు. ఒక్క కీర్తిమతి మాత్రమే లోపల ఉంది. ఇంకా దాసీగణం ఉన్నారు, కానీ వాళ్ళంతా బయట ఉంటారు, అంతఃపురం లోపల భాగాల్లో ఉండరు. అదే చకచక ఈ అమ్మాయి ఏం చేసింది, మహారాణి పెట్టె తాళం తీసి అందులోంచి ఆ చురకత్తి తర్వాత ఉంగరము 2 తీసేసి తన బట్టల పెట్టెలో దాచిపెట్టేసుకుంది. దాంట్లో దాచిపెట్టేసి తాళం వేసేసి యథాప్రకారం వచ్చి మంచం మీద పడుకుంది. కాసేపు నిద్రపోయింది. ఈ లోపల ఏమైంది, వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు కదా, ఆ పూట పెద్ద జంఝామారుతాలుగా గాలేసి బ్రహ్మాండంగా వానబడింది. ఎప్పటికీ వాళ్ళు రాల. దాంతో ఈ అమ్మాయి బాగా నిద్రపోవటానికి
ఏం చెప్పాలో ఆలోచించుకోవడానికి కీర్తిమతికి సమయం దొరికింది బాగా. రాజముఖి మహారాణి వాళ్ళంతా అక్కడ ఉండిపోయారు. బాగా చీకటి పడిపోయాక తిరిగి వచ్చారు. వచ్చాక ఎట్లా ఉంది కీర్తిమతి ఏమైంది, ఏమే లేచావే, ఒంటో బాగుందా అని ఆవిడ దగ్గరకు వచ్చి అడిగింది. అడిగేసరికల్లా అయ్యో అమ్మ నా వల్ల కావటం లేదమ్మా, నాకు ఇక్కడ నీళ్ళే పడినట్టు లేదు, ఎంత తలనొప్పిగా ఉందో, నేను మీరు సెలవు ఇవ్వండి, నేను మళ్ళీ వస్తాను. గోగ్రామం అనే ఒక గ్రామం ఉంది, అక్కడ వాతావరణం బాగుంటుంది, మా మేనమావులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని ఈ తలనొప్పికి ఏదైనా ఆ ఊళ్ళో వైద్యులు ఉన్నారు, వైద్యం చేయించుకుని మెల్లిగా మళ్ళీ వచ్చి మీ పాదాల దగ్గరకు వచ్చేసి సేవ చేసుకుంటానమ్మా, నన్ను వెళ్ళనివ్వండి, నా వల్ల అవటం లేదు, తలకాయ బద్దలైపోతుంది, అన్నం కూడా తినలే, అన్నం తినమని బతిమలాడారు, అన్నం కూడా తినలే, అన్నం తినకపోతే ఇంకా మొహం పేద మొహం పడిపోతుంది కదా, అయ్యో బాధపడుతోందని వెళ్ళమ్మా, వెళ్ళిరా పోని, నీకు ఎక్కడ బాగుంటే అక్కడ ఉండవే, నువ్వు అక్కడే ఉంటానంటే ఉండు కొన్నాళ్ల పాటు అని మహారాణి సెలవు ఇచ్చేసింది. నేను తెల్లవారుజామునే లేచి బయలుదేరుతానమ్మా అని పాదాలంటే నమస్కారం చేసింది. రాజముఖిని కావలించుకుంది, అందరికీ టాటాలు బై బైలు చెప్పింది. తెల్లవారుజామున 4 గంటలకి ఇంకా మహారాణి నిద్ర లేవకముందే పెట్టే బేడ పట్టుకుని నిశ్శబ్దంగా నగరు దాటేసింది. దాటి ఆ మన సత్రంలో ఉన్నాడు కదా చంద్రకేతువు లాటరాజు, అక్కడికి వెళ్ళి అతనికి ఆ కత్తి ఆ ఉంగరము అప్పచెప్పింది. నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు ఏమిటి అంటే, నువ్వు వెళ్ళి వేరే గ్రామంలో ఉండు, నేను నీకు తప్పకుండా మనుషుల్ని పంపించి నేను మహారాణిని చేస్తా, మహారాణి కాదు రాణుల్లో ఒకదాన్ని చేసుకుంటానని ఆమెను కాసేపు ముద్దు చేసి ఆయన మెల్లిగా తన గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి బయలుదేరిన విదర్భరాజం నుంచి బయలుదేరిన లాటరాజు చంద్రకేతువు ఉజ్జయిని నగరానికి చేరాడు. మరి పోటీ పంతం, చక్కగా కత్తి తీసుకున్నాడు, ఉంగరం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళటం సభ తీర్చాలి, నేను వచ్చాను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికంటే అందరు నవ్వుకున్నారు, వీడి తలకాయ వీడేం చేస్తాడు అట్లా ఇట్లా అని. సభలోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అప్పుడు లాటరాజు ఏం చెప్పాడంటే, విక్రమార్క మహారాజా, మీరు మనం ఆ రోజున మాట్లాడుకున్నాం 4 రోజుల క్రితం, మకరందుడు దేశంలో పతివ్రతలు చాలామంది ఉన్నారండి, తన భార్య మహారాణి మహాపతివ్రతని నొక్కి వక్కాణించాడు, ఆమె పతివ్రత కాదు అన్నది చెప్పడానికే నేను వచ్చాను, ఆమె పాతివ్రత్యం భంగమైపోయిందని, ఆమె పతివ్రత కాదని చెప్పడానికి నేను వచ్చా అనేసరికలు నిర్ఘాంతపోయారు సభ అంతా. ఒక రాజు భార్యని పతివ్రత కాదని చెప్తాడా ఇంకొక రాజు అనేసరికలు విక్రమార్కుడు అన్నాడు, నోటికొచ్చినట్టు వదలకూడదు చంద్రకేతు, దానికి నువ్వేమైనా సాక్ష్యం చూపించాలంటే అక్షరాల సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. నేను ఇక్కడి నుంచి విదర్భ రాజ్యానికే వెళ్ళాను. విదర్భ రాజ్యానికి వెళ్తే విదర్భ రాజ్యంలో నేను ఆ రాజ్యంలో అటు ఇటు తిరుగుతుంటే అంతఃపురపు గవాక్షాలలోంచి నన్ను చూసినటువంటి మహారాణి, విదర్భ మహారాణి పేరెత్తట్ల మహారాణి నన్ను వలచి నన్ను పిలిపించింది. నా స్నేహితుడి భార్య అని నేను ఆమె దగ్గరికి వెళ్ళలా, కానీ ఆమె నా వెంట పడింది, నన్ను పిలిపించింది, నేను ఆమెతోటి గడిపాను. గడిపినందుకు గుర్తుగా ఆమె తన భర్త తనకిచ్చినటువంటి కత్తిని ఉంగరాన్ని నాకు ఇచ్చింది, ఇదిగోండి అని ఆ 2 వస్తువులు చూపించాడు. సభలో ఉన్న వాళ్ళంతా నిర్ఘాంతపోయారు. ఎంత మాట, ఇంత అభియోగమా? స్థిమితంగా కూర్చున్నాడు మకరందుడు, నమ్మల. కానీ ఎప్పుడైతే ఈ కత్తి ఉంగరము బయటకు వచ్చినాయో ఈ విక్రమార్కుడు ఏం చేస్తాడు, ఈ మధ్యలో ఇలాంటి దుష్కర స్థితిలో ఆయన మధ్యలో ఉండిపోయాడు, ఆయన ఇంకేం చెయ్యలేడు. మకరందా వీటిని నువ్వు గుర్తుపట్టగలవా అని ఆ కత్తి ఆ ఉంగరం చూపించంగానే హా అన్నాడు ఆయన. తన కత్తి తన ఉంగరం అక్షరాల ఇవి నావే, నేనే నా భార్యకి ఇచ్చానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న మరుక్షణం చంద్రకేతు దొరికింది అవకాశం. ఇప్పుడు నేను మొదట మనం మాట్లాడుకున్న ప్రకారం తల నేను గనక చేయలేకపోతే నా తల ఇస్తానన్నాను, చేశాను కాబట్టి ఇప్పుడు మకరందుడు తల ఇవ్వాల్సిందే అనగానే విక్రమార్కుడు అన్నాడు, ఏమిటి చంద్రకేతు ఇంత పంతం పడతావు, ఇంత పంతం పట్టకూడదు, ఒక మాట అయ్యింది, అవమానపడుతున్నాడు అతను, ఇప్పుడు ఈ శిరసిచ్చే పని ఎందుకు పెడతావు, నువ్వంటే ఒప్పుకోవాలి లాటరాజు. ఒకవేళ నేను ఓడిపోతే మీరు అతని పక్షం వహిస్తారా, నా పక్షం వహిస్తారా? అతని పక్షమే వహిస్తారు, మీకు మిత్రుడు కాబట్టి మీరు ఇప్పుడు అతని పక్షం వహిస్తున్నారు. ఒకవేళ నేను గనక గెలవలేదనుకోండి, అప్పుడు నా శిరస్సు ఇవ్వమని ఇతను అడిగితే మీరేమంటారు? అతని మాటే కరెక్ట్ అంటారు కదా, అంతేగా. ఇప్పుడు నా మాటే కరెక్ట్ అనాలి మీరు. ఎట్టి పరిస్థితుల్లో మకరందుడి తల ఇస్తే కానీ నేను ఒప్పుకోను అన్నాడు. ఈ సభ ఎంత గొప్ప సభ, నువ్వు ఎంత గొప్ప రాజువి, నీ ముందే ఈ పోటీ పడ్డాం కదా మేము,
నేను ఒక్కడనే అన్నానా? మకరందుడు ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాడు కాబట్టి తల ఇవ్వవలసిందే అనగానే జనాలు హాహాకారాలు చేశారు. ఇదేమిటి, ఇదేం గోల, సాటి రాజు మెడొత్తరించటమా ఇలాంటి ఒక కారణం లేని పనికి, పైగా అతని భార్యని మానభంగం చేసి రావటమా వీడు. అంతేగా జరిగింది. జనం అంతా సగం సగం చీలిపోయి అసలు పిచ్చి పందెం వేయకూడదు, మకరందుడిది తప్పు అంటున్నారు కొంతమంది. తప్పైనా సరే శిరసివ్వమని వీడు అనకూడదు. నేను అన్నాడు విక్రమార్కుడు, భగవంతుడు నిన్ను ఏ మట్టితో చేశాడో, నీ గుండెల్లో ఏమో పులి గుండెని పెట్టాడు, నాలిక మాత్రమే నరుడి నాలిక నీది. ఎంత గొప్ప గొప్ప రాజులు పుట్టిన వంశం మీది. భరతుడు, యయాతి లాంటి వాళ్ళు పుట్టారు. అంతేగా వాళ్ళందరూ, దుష్యంతుడు, భరతుడు, యయాతి వాళ్ళందరూ పుట్టారు. ధర్మరాజు పుట్టిన వంశం నీది. నువ్వు ఆ వంశానికి చెందిన వాడివి ఇట్లాంటి పని చేస్తావా అంటే, ఆ వంశంలో పుట్టాను కాబట్టి నేను చేసి తీరాలి, ఆడిన మాట నేను తప్పను అనేసరికి మకరందుడు నిర్ఘాంతపోయినాడు. భార్యను తలుచుకుంటున్నాడు. పరమ పతివ్రత, సుగుణాల ఖని, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూస్తుంది. అంతఃపురంలో ఉన్న దాసుల్నే సోదరుల్లాగా చూస్తుంది. ఆమె మానభంగం అవటమా అలాంటిది, దానికే నిలువున నీరైపోయి ఉన్నాడు ఆయన. మహారాజును ఆపాడు విక్రమార్కుడు. క్షమించండి ప్రభు, ఇవాళ ఇంత సందర్భం వచ్చింది కాబట్టి నా ప్రాణాలు అరిచేతిలో పెట్టి అప్పచెప్తాను నేను. కాకపోతే ఒకటే కోరిక, చిన్నప్పటి నుంచి కాశీ వెళ్ళి దర్శనం చేసుకురావాలని అనుకునేవాడిని, కానీ నేను చేయలేకపోయా. ఇప్పుడు నా ప్రాణాలు కత్తి మొనకొచ్చేసినాయి. కాశీ నగరానికి వెళ్ళి ఒక్కసారి విశ్వేశ్వర దర్శనం చేసి వచ్చి సింపుల్గా నా ప్రాణాన్ని నేను ఇచ్చేస్తాను. నాకేదో ఇది లేదంటే ఒప్పుకోలే. చంద్రకేతువు అట్లా ఎట్లా కుదురుతుంది, పారిపోవడానికి చూస్తున్నాడు వీడు, అట్టించి వెళ్ళిపోయి ఎటో వెళ్ళిపోతాడు అప్పుడు అనేసరికి అలా సింధురాజు లేచాడు గట్టిగా. ఆ సింధురాజుకి ఏంటంటే, ఈయనంటే మకరందుడు అంటే పరమప్రీతి, ఈయన దగ్గర ధనుర్విద్య నేర్చుకున్నాడు, వయసు రీత్యా కూడా ఆయన్ని గురువుగా భావిస్తాడు అతను. అదే అనేసరికి అతను ఏమన్నాడు, నువ్వు మనిషివేనా అసలు, నువ్వు పెట్టిన పోటీ తప్పు, నువ్వు చేసిన ప్రయత్నం తప్పు, నీ పట్టుదల తప్పు, అన్నీ తప్పే. దాంతో ఇప్పుడు చనిపోవడానికి సిద్ధపడుతున్న వాడికి ఆఖరి కోరిక తీర్చవా? నువ్వేమి రాసి క్షత్రియుడు కాదా? నువ్వు కత్తి మొన మీద నిలబడిన వాడికైనా ఆఖరి కోరిక తీర్చాలి. సాటి రాజన్యుడు ఇంత అవమానపడి మరణానికి సన్నద్ధంగా ఉన్నవాడిని కోరిక తీర్చవా నువ్వు? ఆ కాస్త కూడా చేయవా? ఎవరైనా నువ్వెవడివి? ఈయన రాజు కదా చెప్పాలి, విక్రమార్కుడు చెప్పాలి. ఆయన చెప్తున్నాడు సరేనని, నువ్వు ఆయన మధ్యలో పెట్టావు, మధ్యవర్తి ఏం చెప్తే నువ్వు అదే చెప్పాలి. అయినా ఒకవేళ ఈయనకి మకరందుడి ప్రాణాలకి నా ప్రాణం అడ్డు, ఈయన రాకపోతే నా ప్రాణం ఇస్తాను నేను అని లేచాడు సింధురాజు. సభలో వాళ్ళంతా సాహో సాహో సాధు సాధు అని సింధురాజును మెచ్చుకున్నారు. ఎంత నమ్మకం ఉంటే నా ప్రాణాలకి ప్రాణం అడ్డం వేస్తారు. సరే బాబు, ఇంకేం చేయలేకపోయాడు లాటరాజు. అందరూ చీచీ అంటున్నారు. ఇక సరేనన్నాడు. సరేననగానే ఈయన మకరందుడు తన పరివారంతో సహా కాశీనగరానికి వెళ్ళిపోయాడు. ఉజ్జయిని నుంచి కాశీ వెళ్ళిపోయాడు. రాలా. కొన్ని రోజులు గడిచినాయి. ఈ లోపల ఇక్కడి నుంచి వార్తలు రాలేదు, కానీ చిలవలు పలవలుగా ఏం జరిగింది ఇదంతా కూడా విదర్భ రాజ్యానికి చేరిపోయింది. ఓహో, మరి చేరిపోవా ఈ మాటలు? చేరిపోతే ఊళ్ళో ఇటు తిరుగుతూ మంత్రి భానుమంతుడికి చేరింది. ఊళ్ళో వాళ్ళంతా మహాదేవి మీద ఇంత మాట అని ఆశ్చర్యపోతున్నారు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అంటున్నారు. కత్తి ఉంగరం ఎట్టా వచ్చినాయి అనుకుంటున్నారు. పుట్టలో ఏ అంటే నిప్పులేందే పొగరాదు, ఎవరిష్టం అంటే అదే, ఎదిగో పులంటే ఇదిగో తోకంటారు. నిదానంగా భానుమంతుడి దగ్గరకు వచ్చేసింది వార్త. నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే వారానికి 10 రోజులకు ఒకసారి మహాదేవి ముఖం చూస్తాడు అతను. ఆమె ఏనాడు తలకాయ ఎత్తి పూర్తిగా తన మొహాన్ని ఆయనకు చూపించిందే కాదు. అటువంటి స్త్రీ మీద ఈ మాట, ఎంత ఉత్తమురాలు, ఎంత గొప్ప వంశం నుంచి వచ్చింది. బాగా ఆలోచించి, ఇప్పుడు రాణిగారి మీద కాబట్టి బయటకు అనలేకపోతున్నారు. రాజముఖిని పిలిచి మొత్తం కథ అంతా చెప్పాడు. ఇదిగో ఇట్లా జరిగింది అక్కడ. ఎప్పుడైతే ఈ వార్తలు వచ్చినాయో ఇతను అక్కడికి కబురు చేసి అక్కడి నుంచి మొత్తం సాకల్యంగా రాయించుకుని తెప్పించుకున్నాడు ఏం జరిగిందో. మహారాజు అక్కడ లేడు, మకరందుడు కాశీనగరానికి వెళ్ళిపోయాడు. లాటరాజు అక్కడే ఉన్నాడు, అతనికి పూటపడిన సింధురాజు కూడా అక్కడే ఉన్నాడు. విక్రమార్కుడు దుఃఖంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. మొత్తం యథాతథంగా రాజముఖికి అప్పచెప్పాడు. ఆ అమ్మాయి దుఃఖంతో కదిలిపోతూ నిదానంగా వచ్చి, అమ్మ బంగారానికి చెదలు పెట్టింది, ఇనుపకి ఇనుగుకి చెదలు పెట్టడం బంగారం ఎక్కడైనా చూసామా?
ఇప్పుడు నీ కర్మ ఇట్లా కాలిపోయింది. అరుంధతితో అనసూయతో పోల్చగలిగిన పతివ్రతామి శిరోమణివి నీ ప్రాణానికి ఈ సమస్య వచ్చింది. నీ మానం పోయింది, నీ భర్త ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉంది. ఇది జరిగిందని మహారాణికి చెప్పేసింది. ఆవిడ గొల్లున ఏడ్చింది. ఇవేం మాట పడ్డాను, చిన్నదాన్ని కాదు, సంతానవతిని, 20 ఏళ్ళయింది పెళ్ళయి. ఇదే మాట వాడేవాడు, వాడిని అసలు కంటితో కూడా చూసారుగానే నేను. అసలు మన కత్తిగా ఉంగరం ఎట వెళ్ళిపోయినాయి బయటికి, పెట్టెలు బేడలు చూశారు. వెంటనే రాజముఖకి తట్టింది. కీర్తిమతి చేసింది. 4 రోజుల భాగ్యానికి వచ్చింది. 4వ రోజు రాత్రి ఉడాయించేసింది. ఈ కీర్తిమతి ఒకవేళ ఈ లాటరాజుని కలిసి ఉండొచ్చు. డబ్బో దశకమో ఏం ఆశ పెట్టాడు. మగవాడు ఆడదానికి పెట్టే ఆశలకి అంతులేదు కదా, పరాయివాడైనా సరే. ఆశపడి కీర్తిమతే ఇంత పనిచేసింది. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన నగరాన్ని, రాజ్యాన్ని, రాజకుటుంబానికి ఇంత ద్రోహం చేసేసింది. అదే వచ్చింది. అది తప్ప ఇంకొకళ్ళు ఈ పెట్టెలు తీయలేరు. తాళాలు ఆమె దగ్గర ఉన్నాయి. మనకు కూడా ఇన్ని రోజులు తెలియదు, ఆ పెట్టెలో ఉన్నాయి అనుకుంటున్నాం. ఇప్పుడు కదా మనకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడంది, వజ్రం పొడి నూరి పట్టుకురా, తాగేసి నేను కాల్ చేసుకుంటాను, అగ్నిప్రవేశం చేస్తాను, నేను ఈ అవమానంతో బతికుండలేను, అక్కడ భర్త మరణం, వైధవ్యము, మానభంగము రెండూను అని బాగా ఏడ్చింది. ఏడిస్తే ఇంకేదైనా ఉపాయం ఉందా అంటే ఈవిడ నెత్తి బాదుకుని ఏడుస్తూ ఆవిడకి ఒక ఐడియా తట్టింది. రాజముఖికి చెవిలో చెప్పింది, ఇలా చేద్దామా అని. సరే రాజముఖి సరే అంతే. వెంటనే ఏం చేశారు, భానుమంతుడికి కబురు చేసి ఒక 10 మంది మనుషుల్ని తోడిచ్చి మమ్మల్ని ఉజ్జయిని నగరానికి పంపించు అనేసరికి భానుమంతుడికి ఇష్టం లేదు అక్కడికి వెళ్ళటం. కాదు కూడదన్న అతన్ని బలవంతంగా ఒప్పించారు. ఉజ్జయిని నగరానికి బయలుదేరిన మణిమంజరి, ఆమె చెలికత్తైన రాజముఖి ఏం చేశారు, ఏ రకంగా మహారాణి మణిమంజరి తన పాతివ్రత్యాన్ని ప్రూవ్ చేసుకుంది, తన భర్తని ఎట్లా కాపాడుకుంది, వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా. నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.